హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిస్ తేజాస్ వరల్డ్. గైస్ చాలా రోజుల తర్వాత నేనైతే మళ్ళీ ఇప్పుడు మోటోలాగ్ అయితే చేయబోతున్నా. రైడింగ్ గేర్ కూడా రెడీగా ఉందని బ్యాక్ ప్యాక్ చూపిస్తా ఆగండి. ఫుల్లీ లోడెడ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను అన్నది మీరు ఆల్రెడీ తమిళలో చూసారు కదా. ఎస్, మా ఊరైతే వెళ్తున్నాను నేను ఇప్పుడు పండగకి. అండ్ పొంగల్ వస్తుంది కదా, చాలా ఫేమస్ అనమాట మా ఊరు. భీమవరం వెళ్తున్నాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మోటోలాగ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. లెట్స్ గో. ఆల్మోస్ట్ టైం అయితే 5 అవుతుంది. అండ్ మన బండి అయితే ఫుల్గా ప్యాక్ చేస్తాం. బండి అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. అండ్ ఈ బ్యాక్ ప్యాక్ ఒకటి ఉండిందనమాట. దీన్ని పైన ఎక్కడ సెట్ చేయాలి. ఇదిగో బ్యాక్ ప్యాకింగ్ కూడా ఇలా సెట్ చేస్తే పైన చిన్న ఇష్యూ అయిందనమాట. అది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఒకసారి దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇంకైతే రైడ్ స్టార్ట్ చేద్దాం. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. లెట్స్ గో. జై శ్రీరామ్. అనుకున్న టైంకి అయితే లేట్ అయిపోయింది ఇంకాను. కేబీహెచ్పీకి బాయ్ బాయ్ చెప్దాం. చూసారుగా మార్నింగ్ ఎంత ట్రాఫిక్ ఉందో. ఇదంతా 5కి ఎంత ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. అవతలైతే బస్సులన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. చూపిస్తా ఆగండి. యూటర్న్ తిరిగాక బస్సులన్నీ చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఎర్లీ మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయ్యి బస్సులు అనుకోండి. ఇవన్నీ ఫెస్టివల్ సీజన్ కదా, అండ్ రేపే కదా ఫెస్టివల్. సో ఈరోజు కొంచెం ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. పెట్రోల్ కూడా ఒక పాయింట్ చూపిస్తుంది. సార్ ఇంకా ఎదరికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా పెట్రోల్ అయితే అవుదాం మనం. పెట్రోల్ బ్రేక్కి లాస్ట్ ఇక్కడ బస్సు వెళ్తూ ఉంటాయి కదా, లాస్ట్ స్టాప్ అది సైడ్ చూడండి ఎలా ఉన్నాయి అసలు. పెద్ద మేళా కింద అనమాట. ఇంకా ట్రాఫిక్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ హైవే దగ్గరికి వెళ్ళి కొలిది ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటో తెలియట్లేదు నాకైతే. ఓరి అన్న కొంచెం స్లోగా వెళ్ళన్నా. సో ఇదైతే మనది ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. ఇప్పుడు మొత్తం నిండిపోయిలో కొట్టాడు. సో ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ట్రిప్ మీటర్ కూడా 0 చేసి ఇంకైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడప్పుడే ఆగేదైతే లేదు. ఇంకా సాయంకాలం చుక్కలు కనిపిస్తుంది నాకైతే ట్రాఫిక్లోనే. సిటీ దాడదంగా ఆల్మోస్ట్ ఇంకా 1 అవర్ అయిపోయింది. ఇంకా సిటీ బయటికి రాలేదు నేను. తప్పలేదు. ఆఫ్ రోడింగ్ చేసుకుంటానే వచ్చాం మళ్ళీ. ఆహాహాహా కనిపిస్తుంది ఎదురు ఎలా ఉందో. అయిపోయాం పోండి. ఇంకా ఇలా అయితే నేను ఇంటికి వెళ్ళేప్పటికి ఈవినింగ్ అవుతుందేమో. వెల్కమ్ బ్యాక్ గైస్. విజయవాడ అయితే ఇంకా 235 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అండ్ ఇప్పుడు ఇదిగో లైట్గా సన్ రైజ్ అయితే అవుతుంది. చూసారు కదా ఫాగ్ అనమాట. ఇప్పుడు వరకు ఫాగ్ లేదు, కానీ ఇప్పుడైతే ఫాగ్ స్టార్ట్ అయింది. అదే హిల్స్ అవి కూడా సరిగ్గా కనిపించట్లా. ఏ మాటగా మాట భయ్యా, ఎర్లీ మార్నింగ్ రైడ్ ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ ఈరోజు ఈ ట్రాఫిక్ జామ్ వల్ల నాకు కొంచెం బిస్కెట్ అయిపోయింది, కానీ లేదంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట మార్నింగ్ రైడ్. హాయ్ రా చింటూ. సారీ మ్యాక్స్. చింటూ కదా పేరు, మ్యాక్స్. హాయ్ మ్యాక్స్. బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా కదా, ఆ కీ ఎక్కడ పెట్టేసానో తెలియట్లేదు. ఇప్పుడు బ్యాగ్లో పెట్టానా లేని అక్కడ మర్చిపోయినా అంటే నాకైతే గుర్తు రావట్లేదు. యాక్చువల్లీ మా పేరెంట్స్ అయితే అక్కడ లేరు ఇప్పుడు. అండ్ రీసెంట్గా నేను బెహ్రైన్ వెళ్ళి వచ్చాక మా వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు మా పేరెంట్స్ వెళ్ళారు. నేనైతే ఒక్కనే వెళ్తున్నా ఇప్పుడు ఊర్లోకి. ఆ కీ బ్యాగ్లో పెట్టేనా ఎక్కడైనా వదిలేసేనా. ఇన్ని కార్లు ఉన్నాయి కదా, ఇంత ట్రాఫిక్ దాటికి మనం జమ్మని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలాంటి అడ్వాంటేజ్లు కూడా ఉంటాయి టోల్ గేట్ వల్ల బైకర్స్కి అయితే. పీస్ కోటనే చెద కొట్టుకుంటూ వెళ్తున్నారు, కానీ హెల్మెట్ పెట్టుకోవట్లేదు. నిబ్బనాయాలు. హెల్మెట్ ఖచ్చితంగా హెల్మెట్ అయితే యూజ్ చేయండి. యాక్చువల్లీ లాంగ్ వెళ్ళినప్పుడే కాదు, మీరు బైక్ ఎప్పుడు రైడ్ చేసినా సరే హెల్మెట్ యూజ్ చేసి అలవాటు అయితే చేసుకోండి. మీరు భువనగిరిలో ఉన్నాం. ఇప్పటికి భువనగిరి వచ్చామా వాయమ్మో. ఇది ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అయితే మనం కంప్లీట్ చేసుకుని ఇప్పటికి 97.3 కంప్లీట్ చేసాము ఇంటి దగ్గర నుంచి. ఎంత బాగుందో చూసారు అసలు. సూర్యుడు ఎలా ఉంటుందంటే మ్యాటి ఫినిషింగ్ ఉంటుంది కదా, సూర్యుడికి మ్యాటి ఫినిషింగ్ వేసినట్టు ఉంది అక్కడ, ఎవరో వెలిగించినట్టు. యాక్చువల్ సూర్యుడిలో కూడా కాదు అది. ఫుల్ మూన్ డే రోజు ఫుల్ మూన్ ఎలా ఉంటుందో మూన్లా కనిపిస్తుంది అయితే నాకైతే అసలు. విజయవాడ 200, కోదాడ 101, సూర్యాపేట 57.
హోప్ ఏం అవ్వలేదు అనుకుంటున్నాను, చూద్దాం. మైట్ బి బ్రేక్ డౌన్. ఓ షిట్, అంబులెన్స్ అయితే వచ్చింది. ఓ కొంచెం మేజర్ యాక్సిడెంట్ అయినట్టుంది ఇక్కడ ఏదో. వాట్ ద ఫక్, యాక్సిడెంట్ చేసిందే అంబులెన్సా? అంబులెన్స్ చూసారు, ఇదిగో వెనకాల అంబులెన్స్ ఉంది కదా, అదే వచ్చి ఇదిగో వీళ్ళని కొట్టింది. అంబులెన్సే యాక్సిడెంట్ చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబుల్? అంబులెన్స్ వెళ్ళి వేరే కారులను గుద్దేసాడు. ఫస్ట్ టైం నేనైతే ఇలా చూడటం, అంబులెన్స్ వెళ్ళి ఇంత యాక్సిడెంట్ చేయడం అయితే. హోప్ఫుల్లీ అక్కడ అయితే ఎవరికేం అవ్వలేదు, అందరూ అక్కడ కారు వాళ్ళు బయట నిలబడి ఉన్నారు. సో మనమైతే మన రైడ్ కొనసాగిద్దాం. జై శ్రీరామ్. స్టార్ట్ అయ్యాక ఫస్ట్ రివర్ క్రాసింగ్ అయితే చేస్తున్నాం. రివర్ ఉంది కానీ రివర్లో వాటర్ లేవు, నన్ను అడగండి. ఇప్పుడు నాకు తెలిసి మనం సూర్యాపేట దగ్గర ఉన్నాయా, సూర్యాపేట ఇంకో 9 కిలోమీటర్స్ అని ఉంది అక్కడైతే బోర్డు. సో చాలామంది తెలుసు అనుకుంటే, ఇంకా సూర్యాపేట నుంచి ఎవరైనా సరే మన వీడియో చూస్తున్నట్టయితే మన సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చెట్లేదు మొత్తం కూడా వైజాగ్ పట్టేస్తుంది ఫాగ్ అయితే వచ్చి మొత్తం. యాక్చువల్లీ నాది పిన్ లాక్ ఉంటుంది కదా, పిన్ లాక్ ఉన్నా సరే లోపల నుంచి ఫాగ్ కాకుండా ఎదురు ఫాగ్ దెబ్బకి మొత్తం మబ్బు కింద అయిపోతుంది అదంతా కూడా. ఇది ఎదురేదో బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది, ఇక్కడైతే ఆగుదాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆగి ఇది నేనైతే ఆనియన్ దోశ కూడా చెప్పుకున్నా. అండ్ మన బండి ఉంది కదా, ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బుద్ధిగా ముద్ద వస్తుంది నాకైతే, కానీ లగేజ్ కొంచెం ఎక్కువ వేస్తే అనిపిస్తుంది. ఇదే ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ట్రాఫిక్ వెళ్ళిపోతూ ఉంది అంతా. వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళాలి మళ్ళీ పెళ్ళి. సో ఒక చిన్నపాటి బ్రేక్ తర్వాత మన రైడ్ అయితే మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాం. యా వీఆర్ బ్యాక్ ఆన్ రోడ్. ఈ ఫాగ్కి మొత్తం మళ్ళీ పట్టేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎదుర. టైం 8:30 అవుతుంది, అయినా సరే అసలు ఈ ఫాగ్ చూసారా 8:30కి ఏ రేంజ్లో ఉంది అసలు ఫాగ్. ఇది మధ్యలో ఎండ వచ్చేసింది, ఇంకా ఫాగ్ లేదు ఏం లేదు అనుకుంటే ఇప్పుడు ఫాగ్ తప్ప ఇంకేం లేదు. ఏంటిది ఆకాశంలో నారదులు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు? నాకు ఇంకా ఈ డౌట్ అనమాట. నార్మల్గా వెళ్ళినప్పుడు అయితే అది ఆన్ చేయకూడదు పార్కింగ్ లైట్స్, ఓన్లీ ఏమన్నా ఎమర్జెన్సీ పార్కింగ్ అని ఏమన్నా ఆపినప్పుడు అవి ఆన్ చేస్తారు. బట్ ఇలాగా మంచు పట్టేసినప్పుడు అవి ఆన్ చేయొచ్చా చేయకూడదా అన్నది నా డౌట్. ఎవరికైనా కొంచెం క్లారిటీగా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నాకే కాదు, ఇంకా మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం నాలెడ్జ్ షేర్ చేసినట్టు ఉంటుంది. మామూలుగా ఉండదు, సంక్రాంతికి భీమవరం వెళ్తున్నాం, భీమవరానికి కోడి పందాలు గుడినాడలో మామూలుగా ఉండదు. మరి ఇంకా పర్మిషన్ వచ్చిందో రాలో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఎవ్రీ ఇయర్ అంతే అలాగే అవుతుంది. బట్ పండగకి ముందు రోజు పర్మిషన్ అయితే వచ్చేస్తుంది మోస్ట్లీ. ఈరోజు ఇప్పుడు నేను షూట్ చేసేది అయితే బిఫోర్ భోగి అనమాట, రేపు భోగి. ఈరోజు వచ్చేసి ఇంకా 13th డేట్, 13th సాటర్డే. సక్సెస్ఫుల్గా 200 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు రైడ్లో. అండ్ కోదాడ క్రాస్ అయిపోయాం మనం. ఇదిగో కోదాడ మళ్ళీ ఇటు కూడా చూపిస్తుంది. అండ్ ఇప్పుడు కోదాడ అయితే మనం క్రాస్ అవుతున్నాం. కోదాడ నుంచి ఇంకొక అరౌండ్ 100 కిలోమీటర్స్ వెళ్తే విజయవాడ అనమాట. ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఇదిగోండి ఇందాక ఆర్టీఓ చెక్ పోస్ట్, ఇదేమో బోర్డర్ చెక్ పోస్ట్ అనమాట. సో అఫీషియల్లీ మనం ఈ బోర్డర్ చెక్ పోస్ట్ దాటామంటే వెల్కమ్ టు ఆంధ్ర గాయస్. ఆంధ్రలోకి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. ఫాస్టాగా మాది ట్యాగ్లెస్, మన బైక్స్కి ట్యాగ్లెస్ అనమాట ఇది. ఇదిగో జై హనుమాన్ జై శ్రీరామ్ కదా. ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్తున్నారు, ఒక ఆయన ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయ్యి ఉండి జనం ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునేటట్టు ఉండాలి. కానీ ఆయనే హెల్మెట్ లేకుండా వెళ్తుంటే ఇదిగో ఇంకెలా ఏం చేస్తారు జనం అందరూ. సిటీ దగ్గరలోకి వస్తున్నాం అనిపించుకుని ట్రాఫిక్ దానికంటే ముందే మనకు వెల్కమ్ చెప్పింది.
నేనైతే సిటీ దాటాక తీసుకుని ఉన్నాను. ఇంకా సిటీకి ఇంకో 9 కిలోమీటర్స్ ఉన్నాను కానీ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే ఇదిగో మన GoPro అదైతే ఛార్జింగ్ అయిపోయింది. వెల్కమ్ టు ది మోస్ట్ పవర్ఫుల్ సిటీ విజయవాడ. యాక్చువల్లీ వెల్కమ్ బోర్డు ఉన్న దగ్గర వీడియో తీయడానికి లేకుండా GoPro హ్యాండ్ ఇచ్చింది. ఛార్జింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇదిగో అక్కడ ఛార్జర్ కనెక్ట్ చేసి ఉంచానమాట మౌంట్ తోటి. విజయవాడ సిటీలో ఉన్నాం. బెంజ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళే రోడ్ ఇది. ఇప్పుడు ఇక్కడి నుంచి బందర్ వెళ్ళి రోడ్ ఎటు వెళ్ళాలో ఏమో. అబ్బా ఇక్కడ బేపచ్చమైన ట్రాఫిక్లో తిరిగిపోయినా ఇంక పోండి. ఎంత వెళ్ళాలన్నా సరే ఎవరో ఒకరు వస్తూ ఉంటున్నారు, వెళ్ళకపోతున్నాయి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా. ఆల్మోస్ట్ 40-50 మినిట్స్ అయిపోయింది. ఇంకా నేను ఈ విజయవాడ సిటీ దాటడానికి ట్రై చేస్తూ ఉన్నా. బిజీ ట్రాఫిక్ నుంచి అయితే బయటపడ్డాం కొంచెం. మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ విజయవాడ నుంచి ఎవరెవరు ఉన్నారో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికి చేతులు దండం పెట్టవచ్చు. ఇలాంటి ట్రాఫిక్లో ఎలా ఉన్నారో తెలియదు కానీ. ఇక మచిలీపట్నం ఇంకా 26 కిలోమీటర్స్ ఉంది. లెఫ్ట్కి వెళ్తే గుడివాడ వెళ్ళొచ్చు. కానీ గుడివాడ మాత్రం ఎవరు వెళ్ళొద్దు. ఆ రోడ్డు అంటే మాత్రం ఎవరైనా భీమవరం వద్దాం అనుకుంటే మాత్రం వద్దు. ఈ రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఇంకా విజయవాడ దాటేస్తే ఇంకేం ఉండదు, మొత్తం హైవే అంతా బాగుంటుంది అనుకున్నా కానీ ఇటు దొరికేసాను నేను అనమాట. ఇక్కడ నా ఊర్లో దొరికేసాం. మళ్ళీ జస్ట్ మిస్ రోడ్డు దాటి వేరే రోడ్డు వచ్చి వెళ్ళబోయేవాడిని. ఇక్కడ రైట్ సైడ్ తిరగాలంటే అది కనీసం బోర్డు కూడా లేదు ఇక్కడ. మళ్ళీ ఆ గుడివాడ రోడ్డు అటు ఇటో వెళ్ళి తిరిగి రావాల్సి వచ్చేది. నాకు అయిపోయేది ఇంక ఈరోజు. ఇప్పుడు వెళ్ళిపోతున్నా బాగానే ఉంది కానీ నేను అసలు ఇంటి తాళం పెట్టాను ఆ బ్యాగ్లో, ఎక్కడ పెట్టాను ఇప్పుడు ఏం తెలియదు. ఈడెవడో చూడండి అడ్డంగా పెట్టాడు. బుద్ధి పడదొప్పుతారా నాన్న. అండ్ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఏంటంటే కృష్ణా జిల్లా అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి బౌండరీలో అనమాట. హైవేకి మనకి అనుబంధం కూడా తెగిపోయి టైం వచ్చేసిందో. ఇంకా హైవే నుంచి మనం డైవర్షన్ తీసుకోవాల్సిన టైం కూడా వచ్చింది. కనిపిస్తుందా భీమవరం లెఫ్ట్ సైడ్కి 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో అటైతే ఇంక వెళ్దాం మనం. ఇది ఒక చెక్ పోస్ట్ అనమాట. వెల్కమ్ టు ఏపీ రోడ్స్. ఇప్పటివరకు హైవే మీద కదా తీస్తాం. ఏపీ రోడ్స్ ఇలా ఉంటాయి అనమాట. ఇదిగోండి చూడండి ఎంతెంత గుప్పలు ఉన్నాయి చూడండి. ఇది గొయ్యలు. నైట్ టైం వస్తే మాత్రం హైవే మీద పాపం మంచి స్పీడ్లో వస్తారు జనం అందరూ. హైవే నుంచి ఈ రోడ్డుకి రాగానే ఫసాక్ స్ట్రైట్గా ఒక 8 or 9 కిలోమీటర్స్ వెళ్ళామనుకోండి భీమవరం వస్తుంది. అలా కాకుండా రైట్ సైడ్ కాలు ఉంటుంది. అదిగో ఎదురు వంతెన కనిపిస్తుంది కదా, వంతెన దాటి అవతలకి వెళ్తే మా ఊరు అనమాట. ఇదిగో దీన్ని అనంతపురం ట్రైన్ అంటారు. ఇది క్రాస్ చేస్తే ఇప్పుడు నేను ఉన్నది వెనకాల ఉన్న ఊరైతే గొలవంతిప్పు అంటారు. ఇప్పుడు వెళ్ళే ఊరు వచ్చేసి రామాయణపురం. ఇది మా ఊరి పేరు రామాయణపురం. ఏంటి ఇంకో వ్యాన్ ఎక్కడైనా ట్రై చేస్తుంది. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు కట్టారు కానీ ఇప్పటికి ర్యాంప్ వేయలేదు సరిగ్గా, దీనికి రోడ్డు వేయలేదు. ఇలాగే ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒకసారి యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి. అలా డైరెక్ట్ వెళ్ళి ఆ కాల్లోకి వెళ్ళిపోతాయి కూడా చాలా కార్లు అయితే. మనం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు నేను తెలిసినా సరే మా ఊర్లో నేను ఎవరో తెలియక వింతగా చూస్తారన్నమాట. ఓకే అడిగాను చెప్పి ఇంట్లో. ఇదిగో ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. అండ్ ఇదిగో ఈ మధ్యలో ఉన్న ఇల్లు వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇది ఇక్కడ స్కూల్ అనమాట, గవర్నమెంట్ స్కూల్. వెల్కమ్ టు భీమవరం. ఫైనల్గా అటు తిరిగి ఈవినింగ్ అయితే నేనైతే భీమవరంకి మళ్ళీ వచ్చా. ఇప్పుడు అయితే దొరికింది మొత్తం మీద. ఇంటికి అన్నా కదా, ఇంటికి కూడా అయితే దొరికింది. దాంట్లో 5 గంటలు పెట్టబోతుంది. నేను మార్నింగ్ అయితే అన్ని సామాన్లు పెట్టేసాక ఓపెన్ చేయడం కుదరలా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.
నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంటే